వరంగల్ గ్రామీణ జిల్లా సాయంపేట మండలం పత్తిపాక గ్రామవాసి చిట్టిరెడ్డి శ్రీపాల్ రెడ్డి సివిల్ సర్వీస్లో 131వ ర్యాంక్ సాధించారు. ఇండియన్ ఫారెన్ సర్వీస్ సాధించడమే లక్ష్యమన్న శ్రీపాల్ కష్టపడి పనిచేయడమే విజయానికి సోపానమని వివరించారు. నన్ను యావరేజ్ స్టూడెంట్గా భావిస్తాను. ఎప్పుడు నేను మరీ ఎక్స్ట్రాడినరీ పర్ఫార్మెన్స్ చేసింది ఏం లేదు. కాబట్టి నాకన్నా ఎక్స్ట్రాడినరీ స్టూడెంట్స్ కూడా కొందరు ఫెయిల్ అయ్యారు. నాకన్నా తక్కువ ఉన్న వాళ్ళు కూడా నాకన్నా బెటర్ అచీవ్ చేసుకున్నారు. కాబట్టి నేను నమ్మేది ఒకటే, నేను భావించేది ఒకటే, టాలెంట్ కన్నా హార్డ్ వర్క్ అనేది ఉంటుంది. ఆ టాలెంట్ అనేది నిమిత్త మాత్రం, అది జస్ట్ ఒక ఫస్ట్ ఇగ్నిషన్ కోసమే పనికొస్తుంది. కానీ అది సస్టైన్ కావాలంటే ఖచ్చితంగా హార్డ్ వర్క్ చేయాల్సింది. హార్డ్ వర్క్ కూడా నాకు తెలిసి విలేజ్ బ్యాక్గ్రౌండ్ నుండి ఉన్న స్టూడెంట్స్ పక్కా చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఈ సమాజంలో ఇప్పుడు గ్లోబలైజ్డ్ వరల్డ్స్లో నెట్వర్క్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. మనకి ఇంటర్న్షిప్స్ కోసమైనా జాబ్స్ కోసమైనా నెట్వర్క్స్ ఉంటే ఈజీగా దొరుకుతాయి. జనరల్గా గ్రామాల నుండి వచ్చిన వాళ్ళకి నెట్వర్క్స్ అనేవి తక్కువ ఉండడం అనేది మనం గమనిస్తుంటాం. అందుకోసం ఆ హ్యాండిక్యాప్ని బీట్ చేయాలంటే కొంచెం ఎక్స్ట్రా హార్డ్ వర్క్ చేయడం, కొంత ఎఫర్ట్, అవుట్ ఆఫ్ ద బాక్స్ థింకింగ్ చేయడం కూడా అవసరాన్ని నేను భావిస్తాను. లాస్ట్ టైం ట్రెండ్ బట్టి చూస్తే ఐఎఫ్ఎస్ వస్తుంది అండి. ఐఎఫ్ఎస్ అనేది నాకు చాలా ఇష్టమైన సర్వీస్. ప్రపంచీకరణలో ముఖ్యంగా రైతు, సన్నకారు రైతు, మార్జినల్ ఫార్మర్ అనే వాడు కొంచెం కష్టాలు ఎదుర్కొంటున్న మాట మనకు తెలిసిందే. డబ్ల్యూటీఓలో కూడా మనం చాలా ఫైట్ చేస్తున్నాం దీని మీద. నాకు అవకాశం వస్తే ఈ డబ్ల్యూటీఓ ఏరియా, దోహా డెవలప్మెంట్ ఎజెండా, ఈ ఏరియా మీద ఎక్కువ కృషి చేసి స్మాల్ అండ్ మార్జినల్ ఫార్మర్స్ యొక్క వాయిస్ అక్కడ వినిపించడం అనేది నా గోల్ అండి.